దీంట్లో కూడా స్కామే జగన్మోహన్ రెడ్డి గారు. 17 మెడికల్ కాలేజీలు భూముల్లోనూ స్కామే, మెటీరియల్లో స్కామే, సిమెంట్ భారతీయ సిమెంట్ వాడాలి, దీంట్లో వాడాల్సిన వస్తువులన్నీ కూడా మేమే వాడాలి, ఇది కూడా స్కామే. ఈ డబ్బులన్నీ మేము కట్టాం. 1900 కోట్లు మీరు ఏదైతే పెండింగ్ పెట్టిపోయారో ఆ 1900 కోట్లు కూడా మేమే బకాయిలు చెల్లించాం. అన్ని డిపార్ట్మెంట్లు చెల్లించాం, ఇది కూడా చెల్లిస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా మేము అందజేస్తున్నాం. 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రజలకి 1,63,00,000 మందికి ఈరోజు 25 లక్షల వరకు కూడా వర్తించేలాగే హెల్త్ స్కీమ్స్ కూడా మేము తీసుకొచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు. మరి 17 మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రేపు 10వ తారీఖు మేము సూపర్ హిట్ సూపర్ 6 ప్రోగ్రాం చేస్తున్నాం. అది జీర్ణించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 10 మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్లో మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని తెలుసుకొని విషం తొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 8,500 చిల్లర కోట్లతో ఆ రోజు నేను తీసుకొచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఖర్చు పెట్టింది 647 కోట్లే. ఆయన గతంలో అప్పు మెడికల్ కాలేజ్ కాంట్రాక్టులకు అప్పు కూడా 1900 కోట్లు మేమే చెల్లించామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు గతంలో అసెంబ్లీలోనే ఈ 17 కాలేజీల గురించి వివరంగా ఏ విధంగా అయితే ప్రజలతో చెలగాటమాడారో, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో, మెడికల్ స్టూడెంట్లని ఏ విధంగా భ్రమ పెట్టించారో విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా వివరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి హాస్పిటల్ గురించి, మరి రైతన్నుల గురించి, మరి మహిళల గురించి, యువత గురించి చర్చించడానికి అసెంబ్లీకి అయితే రారు. కానీ ఈరోజు ఒక పేపర్ పెట్టుకొని, ఒక సాక్షి అబద్ధాల పేపర్ సాక్షిని పట్టుకొని, ఒక సాక్షి మీడియాను పెట్టుకొని ఈరోజు పేపర్లో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒక్కటే, మరి ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేసి పిల్లలకి ప్రజలకు అంకితం చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సెకండ్ ఫేజ్లో మరి మిగతా కాలేజీలు కూడా మేము పూర్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయలేని అసమర్థ